ఓకే, ఇప్పుడు వరకు మనం బ్లడ్ రిలేషన్ సంబంధించిన అన్ని రిలేషన్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పైన జనరేషన్ ఎలా ఉంటుంది, కింద జనరేషన్ ఎలా ఉంటుంది, మేల్ కేటగిరీ వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, ఫిమేల్ కేటగిరీ వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలని ప్రతి ఒక్కటి ఇంట్రడక్షన్ చూసాం. వాటికి సంబంధించిన మనకు 3 టైప్ ఆఫ్ మోడల్స్ ప్రాబ్లం అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ మోడలే మన ఫజిల్ బ్లడ్ రిలేషన్. ఈ ఫజిల్ బ్లడ్ రిలేషన్ మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే ఇక్కడ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. ఓకే, ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి అండ్ అదే విధంగా ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి అండ్ సి. ఏ అనేది సిస్టర్ అంట. జస్ట్ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఫాదర్ మదర్ అంటే పైన చూపించాలి. అండ్ అదేవిధంగా సిస్టర్ బ్రదర్ వస్తే పక్కన పక్కన చూపించుకోవాలి. అండ్ అదేవిధంగా సన్ను డాటర్ వస్తే ఒకదాని కిందికి ఒకటి చూపించాలి, అంటే కిందికి బాటం చూపించాలి. ఆల్ వే ప్రకారం ఏ ఈ సిస్టర్, ఏ అనేది ఎవరెవరికి చెల్లెలంట, బి మరియు సి. ఏ ఈ సిస్టర్ ఆఫ్ బి అండ్ సి. డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. డి ఈజ్ ఫాదర్, ఎవరికి ఫాదర్, సీనకు ఫాదర్. సి ఒక్కనికే ఫాదర్ కాదు, సీనకు ఫాదర్ అన్నా, బీనకు ఫాదర్ అన్నా, ఏనకు ఫాదర్ అన్నా కూడా ఒకటే. ఎందుకంటే ఇక్కడ ఈ ముగ్గురు కూడా ఏబిసి ముగ్గురు కూడా సిబ్లింగ్స్, తోబుట్టువులు కాబట్టి, ఈ ముగ్గురు తోబుట్టువులు కాబట్టి ఒక్క చిల్డ్రన్ కి ఫాదర్ అయితే ముగ్గురు చిల్డ్రన్ కూడా అతనే ఫాదర్ అయితే అవుతాడు. ఓకే, చూద్దాం. డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. ఈ ఈజ్ మదర్ ఆఫ్ ఏ. ఓకే, ఇది వాడిచ్చిన స్మాలెస్ట్ ఫజిల్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఇప్పుడు మనము రైట్ ఏది కాదు చెప్పాల్సింది, రాంగ్ అయ్యేది చెప్పాలంట. రాంగ్ అయ్యేది చెప్పాలి కాబట్టి ఇక్కడ మనకు ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఈ ఇచ్చిన 4 ఆప్షన్లో మనకు ఇక్కడ ఏదో ఒకటి రాంగ్ ఉందంట. ఆ రాంగ్ అయ్యేదే మనం కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు ఏ విధంగా క్వశ్చన్ క్రియేట్ చేశాడంటే, ఏ అనున్నది బి మరియు సి యొక్క సోదరి. ఏ అనున్నది బి మరియు సి యొక్క సోదరి. డి అనున్నది సి యొక్క తండ్రి. డి అనేవాడు తండ్రి ఎవరికి, సీనకు. అండ్ అదే విధంగా ఈ అనేది ఏ యొక్క తల్లి. ఈ అనేది ఎవరు, మదర్. ఎవరికి మదర్, ఏ వాళ్ళ మదర్ అంట. అయితే అయినా క్రింది ప్రకటనలో ఏది సరికానిది అనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఉపయోగించి మనకు ఏ విధంగామైన ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ గీయాలో అది ఇంపార్టెంట్. ఓకే, ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ గీసేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ పాయింట్స్ ఏవేవంటే, బ్రదర్ సిస్టర్ వస్తే పక్కన పక్కన ఇండికేట్ చేసుకోవాలి, ఫాదర్ మదర్ వస్తే పైన ఇండికేట్ చేయాలి, సన్ను డాటర్ వస్తే కిందికి యారో మార్క్ చేయాలి. అండ్ అదే విధంగా మేల్ కేటగిరీ వస్తే ప్లస్ తీసుకోండి, ఫిమేల్ కేటగిరీ వస్తే మైనస్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఏ ఈ సిస్టర్, ఏ అనేది చెల్లెలు. ఏ సిస్టర్ కాబట్టి ఎవరికి సిస్టర్, బి అండ్ సి ఇద్దరికి కలిపి ఏ అనేది సిస్టర్ కాబట్టి యారో మార్క్ మైనస్ యారో మార్క్. తర్వాత డి ఈజ్ ఫాదర్. డి అనేవాడు తండ్రి. ఎవరికి తండ్రి అంటే సీనకు తండ్రి అన్నా, బీనకు తండ్రి అన్నా, ఏనకు తండ్రి అన్నా ఒకటి. అంటే ఈ ముగ్గురు కూడా డి యొక్క సంతానమే. ఈ ముగ్గురు కూడా డి యొక్క సంతానమే. తండ్రి అన్నాడు కాబట్టి, ఫాదర్ అన్నాడు కాబట్టి ప్లస్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ ఈ ఈజ్ మదర్. ఈ అనే తల్లి. ఎవరికి తల్లి, ఏనకు తల్లి. ఏనకు తల్లి అన్నా, బీనకు తల్లి అన్నా, సీనకు కూడా మదరే అన్న ఒకటి. ఎందుకంటే ఈ ముగ్గురు తోబుట్టువులు అయినప్పుడు, ఈ ఒకరికి తల్లి అయినప్పుడు ముగ్గురికి కూడా మదరే అవుతుంది. ఈ ముగ్గురు యొక్క మదర్ ఎవరు అంటే ఈ, అప్పుడు ఆటోమేటిక్ గా డీనకు ఏమవుతుందంటే, డీనకు భార్య అవుతుంది. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు రెండు వైపులా యారో మార్క్ చూపించాలి. ఆ వే ప్రకారం డి ప్లస్ అయితే ఈ ఆటోమేటిక్ గా మైనస్ అయితే అవుతుంది. ఇది డయాగ్రామ్, ఇచ్చిన ఫజిలకు సంబంధించిన డయాగ్రామ్. ఇక్కడ బిసి ఏమవుతారంటే చెప్పలేం, కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఎందుకంటే వాడి యొక్క జెండర్ డిసైడ్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం
క్రింది వానిలో సరికానిది ఏదో కనుక్కోమన్నాడు. ఓకే, ఈ ఈజ్ మదర్ ఆఫ్ బి యొక్క తల్లి ఈ అంట. ఓకే, బి యొక్క తల్లి ఈనే. ఓకే, కరెక్టే. మనకు కరెక్ట్ అయ్యేది కాదు కావాల్సింది, రాంగ్ అయ్యేది కావాలి. తర్వాత డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఏ యొక్క తండ్రి డి. ఓకే, ఇది కూడా కరెక్టే. తర్వాత బి ఈజ్ సన్ ఆఫ్ ఈ యొక్క కుమారుడు బి అంట. ఓకే, ఇక్కడ బి యొక్క జెండర్ ప్లస్ అయి ఉండాలంట. బి ఇక్కడ ప్లస్ అయితేనే కొడుకు అవుతాడు. ఎవరి యొక్క కొడుకు? డి ఈ వాళ్ళ కొడుకు బి అంట. కాబట్టి ఇక్కడ బి అనేవాడు కొడుకు కూతురు, ఇక జెండర్ డిసైడ్ అవ్వలే. కాబట్టి ఇక్కడ కన్ఫామ్ గా మనం బి ఈజ్ సన్ అని మనం చెప్పలేము. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఇది రాంగ్ అయింది కాబట్టి మన రైట్ ఆన్సర్ అయితే అయ్యింది. ఓకే, తర్వాత డి ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఇది కూడా కరెక్టే. అంటే ఇచ్చిన 4 ఆప్షన్లో మనకు ఒకటే ఒక రాంగ్ ఆప్షన్ ఉంది. ఆ రాంగ్ ఆప్షనే మన థర్డ్ ఆప్షన్, బి ఈజ్ సన్ ఆఫ్ ఈ అనేది మనకు రాంగ్ అవుతుంది. అది రాంగ్ అయింది కాబట్టి మనకు రైట్ ఆన్సర్ అయింది. ఎందుకంటే ఇక్కడ సరికానిది ఏది, ఇక్కడ కరెక్ట్ నాట్ కరెక్ట్ అనేది కనుక్కోవాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే ఉన్నారు. ఈ పర్సన్స్ ని IJKLMN ఆర్ ప్లేయింగ్ హాకీ. ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 6 మెంబర్స్. ఈ 6 మెంబర్స్ కూడా హాకీ ఆటను ఆడుతున్నారంట. ఈ హాకీని ఆడుతూ ఉంటే I and M ఆర్ సిస్టర్స్. I మరియు M ఇద్దరు కూడా సోదరి మణిలే, ఇద్దరు సిస్టర్సే. అంటే ఇప్పుడు I M ఇద్దరు కూడా ఫిమేల్ కేటగిరీ వస్తుంది కాబట్టి ఇద్దరు తోబుట్టువులు అవుతారు. అండ్ N ఈజ్ బ్రదర్ ఆఫ్ M. N ఈజ్ ఏ బ్రదర్. అంటే సిస్టర్ బ్రదర్ అంటే ఇంకా డైరెక్ట్ గా ఒకే జనరేషన్ ఉన్న వాళ్ళు ఉండాలి. తర్వాత K ఈజ్ ఓన్లీ సన్. ఓన్లీ అనే పదం మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఓన్లీ అనే పదం వస్తుందో అప్పుడు వాళ్ళు ఒక్కరే అయి ఉండాలి అని అర్థం. ఇక్కడ ఓన్లీ సన్ అంటే కొడుకు ఒక్కడే, కూతురు ఎంతమంది అయినా ఉండొచ్చు, కొడుకు మాత్రం ఒక్కడే ఉండాలి. కాబట్టి K ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్. K అనేవాడు ఒక్కడే ఒక కొడుకు. ఎవరికి ఒక్కగానొక్క కొడుకు అంటే ఐస్ ప్యాటర్నల్ అంకుల్. మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం. ప్యాటర్నల్ అంటే అమ్మ తరపున, నాన్న తరపున అంటే నాన్న తరపున. మ్యాటర్నల్ అంటే అమ్మ తరపున మ్యాటర్నల్ వస్తారు. ప్యాటర్నల్ అంటే నాన్న తరపున వస్తారు. ప్యాటర్నల్ అంకుల్ అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే బాబాయి లేక పెదనాన్న. నాన్న వాళ్ళ తమ్ముడిని ప్యాటర్నల్ అంకుల్ అంటాం. కాబట్టి ఐ యొక్క తండ్రి యొక్క తమ్మునికి K అనేవాడు ఒక్కగానొక కొడుకు అంట. ఓకే, J and L are the son of the brother of K's father. J and L ఇద్దరు కొడుకులే. ఎవరికి ఇద్దరు కొడుకులంట? K's ఫాదర్స్ బ్రదర్ కి. అంటే K వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ కి ఇద్దరు కొడుకులు అవుతారంట. తర్వాత హౌ ఈజ్ K రిలేటెడ్ టు M. K అనే వ్యక్తి M నకు ఏ మగును. తెలుగులో ఇంగ్లీష్లో అయితే టు అనే పదం పక్కన ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ దగ్గర మనం ఉండాలి. K ఏమవుతాడో చెప్పాలి. అదే కాన్సెప్ట్ తో IJKLM మరియు N కలిసి హాకీ ఆడుతున్నారు. I మరియు M ఇద్దరు ఇద్దరు సోదరీమణులు. ఓకే, మరియు N M యొక్క సోదరుడు. N అనేవాడు M యొక్క బ్రదర్. తర్వాత K అనున్నది I యొక్క బాబాయినకు ఏకైక కుమారుడు. I యొక్క బాబాయ్ అంటే ఫాదర్ వాళ్ళ బ్రదర్. ఎవరికి ఫాదర్ వాళ్ళ బ్రదర్? I యొక్క ఫాదర్ వాళ్ళ బ్రదర్ కి K అనేవాడు కొడుకు అవుతాడంట. తర్వాత J మరియు L K యొక్క తండ్రి యొక్క సోదరుని యొక్క కుమారులు. ఇద్దరు కుమారులే.
తర్వాత ఎవరి కుమారులు? కే వాళ్ళ ఫాదర్ యొక్క బ్రదర్కి సన్స్ అంట. అయితే కే అను వ్యక్తి ఎం నకు, నకు అనే పదం దగ్గర, నకు అనే పదం ముందర ఎవరైతే ఉంటారో ఆ ప్లేస్ మనదై ఉండాలి. ఓకే, నకు దగ్గర ఎం దగ్గర మనం ఉండే కే ఏమవుతాడో చెప్పాలి. ఓకే, దీనికి సంబంధించిన మొత్తం ఓవరాల్ గా మనం ఒక ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ గీసుకుంటే అప్పుడు కే మరియు ఎంకి మధ్య ఎటువంటి సంబంధం ఉందో మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ ఐ మరియు ఎం ఇద్దరు సోదరీమణులు. ఐ మరియు ఎం ఇద్దరు కూడా సిస్టర్సే. తర్వాత ఎం యొక్క సోదరుడు. ఓకే, ఇక్కడ ఎన్ ఈజ్ బ్రదర్. ఎన్ ఎవరికి బ్రదర్? ఎమ్ముకు బ్రదర్ అంట. ఎమ్ముకు బ్రదర్ అన్నా ఐకి బ్రదర్ అన్నా ఒకటే. కాబట్టి ఇక్కడ ముగ్గురు కూడా తోబుట్టులే. ఎన్ అనేవాడు ఏంటంటే ఇక్కడ ప్లస్. తర్వాత ఇంకా కే ఈజ్ ఓన్లీ సన్. కే అనేవాడు ఒక్కడే కొడుకు. ఎవరికి ఒక్కడే కొడుకు? ఐస్ ప్యాటర్నల్ అంకుల్. ఐ ప్యాటర్నల్ అంకుల్ రావాలంటే ఐకి ఖచ్చితంగా ఫాదర్ అయితే ఉండాలి. ఐకి ఖచ్చితంగా ఫాదర్. ఎందుకు ఫాదరే ఉండాలి అంటే ఇక్కడ ప్యాటర్నల్ బాబాయి అన్నాడు కాబట్టి ఫాదర్ వాళ్ళ బ్రదర్నే మనం బాబాయి అంటాం. కాబట్టి ఐకి ఫాదర్ అన్నా, ఎంకి ఫాదర్ అన్నా, ఎన్కి ఫాదర్ అన్నా ఒకటే. ఓకే, ఈ ముగ్గురు యొక్క తండ్రికి బ్రదర్ ఎవడో తెలియదు. బ్రదర్ కాబట్టి జస్ట్ ఐఫన్. ఓకే, ఆ బ్రదర్కి ఒక్కగానొక కొడుకు అంట. ఆ ఒక్కగానొక కొడుకు ఎవరు అంటే కే. ఒక్కగానొక కొడుకు ఎవరు? కే. మళ్ళీ ఇక్కడ ఈ పర్సన్ కూతురు ఎంతమంది అయినా ఉండొచ్చు, అంటే కేకి సిస్టర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ కొడుకు మాత్రం ఒక్కడే ఉండాలి ఇక్కడ ఉన్న పర్సన్కి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సన్, ఇక్కడ ఏకైక కుమారుడు అన్నాడు కాబట్టి ఇక్కడ కొడుకు ఒక్కడే ఉండాలి, రిమైనింగ్ అందరూ కూతురు ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ జే మరియు ఎల్. జే మరియు ఎల్ కే యొక్క, జే మరియు ఎల్ కే యొక్క తండ్రి యొక్క, కే యొక్క తండ్రి ఇతను, ఆ తండ్రి యొక్క సోదరుడు బ్రదర్ ఇతను. ఈ బ్రదర్కి యొక్క కుమారులు అంట. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఇక్కడున్న పర్సన్కి సంతానం జే అండ్ అదే విధంగా ఎల్ ఇద్దరు కూడా కొడుకులే అవుతారంట. అంటే మొత్తం ఇక్కడ ఉన్న పర్సన్కి 5గురు సంతానం ఉన్నారు. ఈ 5గురు సంతానంలో ఇక్కడ 3 కొడుకులు 2 కూతుర్లు ఉన్నారు. బట్ కే ఒక్కడే ఇక్కడున్న పర్సన్ కొడుకు మాత్రమే అవుతాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ జే మరియు ఎల్ ఇద్దరు కూడా కే యొక్క తండ్రి, కే యొక్క తండ్రి యొక్క సోదరుడు, కే యొక్క తండ్రి యొక్క సోదరుని యొక్క కుమారులు అంట. అంటే ఇక్కడున్న పర్సన్కి కొడుకులు అయితే అవుతారు. నెక్స్ట్ వన్ అయినా కే అను వ్యక్తి ఎంనకు, ఎం దగ్గర మనం ఉండాలి. అంటే ఇక్కడ మనం ఉండాలి. ఇక్కడ మనం ఉంటే ఈ కే ఏమవుతాడో చెప్పాలి. ఈ ఎం దగ్గర నుంచి మనం ఇక్కడ వచ్చి రావాలి అంటే ఇక్కడ మనం ఉన్నాం. మన బాబాయ్ యొక్క కొడుకు, మన బాబాయ్ పెద్దనాన్న కొడుకు మనకేమవుతాడు? వరుసకి తమ్ముడు లేక వరుసకి అన్న అవుతాడు. ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇక్కడ కే మనకి ఏమవుతాడన్నా, ఎమ్ కూడా మనకి ఏమవుతుందన్నా ఒకటే. ఆన్సర్ వచ్చి కజిన్ అయితే ఆన్సర్ అవుతుంది. కజిన్స్. ఓకే, కజిన్స్ తో జెండర్ తో సంబంధం లేదు. ఇక్కడ ఎమ్ దగ్గర మనం ఉంటే కే మనకు కజిన్ అవుతాడు. లేక కే దగ్గర మనం ఉంటే ఎమ్ ఒకటే కాదు, ఈ 5గురు కూడా కేనకు కజిన్సే అవుతారు. ఎందుకంటే బాబాయ్ యొక్క కొడుకులు కూతుర్లు లేక పెద్దనాన్న యొక్క కొడుకు కూతురు మనకి ఏమవుతాయంటే అందరూ కజిన్సే అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ కజిన్ అనేది మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ అమాంగ్ ABCDEFG అండ్ H 8 మంది. ఓకే, ఈ 8 మంది కూడా ఇక్కడ హెచ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ జీ. హెచ్ అనేవాడు తండ్రి. ఎవరికి తండ్రి? జీనకు తండ్రి. అప్పుడు ఫాదర్ అయితే ఖచ్చితంగా పైన ఉండాలి. ఎవరు పైన ఉండాలి? హెచ్ అనేవాడు పైన ఉండాలి. తర్వాత జీ ఈజ్ ఓన్లీ బ్రదర్ ఆఫ్ ఎఫ్. జీ అనేవాడు ఓన్లీ బ్రదర్, అంటే తమ్ముడు ఒక్కడే ఉండాలి, సోదరుడు ఒక్కడే ఉండాలి. అంటే సిస్టర్స్ ఎంతమందైనా ఉండొచ్చు, బట్ బ్రదర్ మాత్రం ఒక్కడే ఉండాలి.
G is the only brother of F. F is only sister in law. ఇక్కడ సిస్టర్ ఇన్ లా రావడానికి రెండు అవకాశాలు అయితే ఉన్నాయి. రెండు అవకాశాలు ఎలా అలా అంటే సిస్టర్ ఇన్ లా అంటే వదిన లేదా మరదలు అని కిందికి చెప్పచ్చు. వదిన అంటే ఎలా, మీ అన్న వాళ్ళ భార్య, లేక మరదలు అంటే మీ తమ్ముడి వాళ్ళ భార్య మరదలు అవుతుంది, సిస్టర్ ఇన్ లా అంటాం. లేదా ఇంకొక అవకాశం అయితే ఉంది, మీ భార్య వాళ్ళ చెల్లెలు. మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ చెల్లెలు మీకేమవుతుందంటే సిస్టర్ ఇన్ లానే అవుతుంది. ఒకవేళ మీరు వీడియో చూస్తున్న వాళ్ళ అమ్మాయి అయితే మీ భర్త వాళ్ళ చెల్లెలు మీకేమవుతుందంటే సిస్టర్ ఇన్ లానే అవుతుంది. ఇక్కడ సిస్టర్ ఇన్ లా రావడానికి రెండు పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి. అంటే మన బ్రదర్ వాళ్ళ వైఫ్ ని సిస్టర్ ఇన్ లా అంటాం, మీ వైఫ్ లేక మీ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ని కూడా సిస్టర్ ఇన్ లానే అంటాం. ఓకే, చూద్దాం. ఇక్కడ ఈ ఈజ్ మదర్ ఆఫ్ డి. ఈ అనేది తల్లి, ఎవరికి తల్లి, డీనకు తల్లి. డి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. సి ఇద్దరు కూడా తోబుట్టువులంట, బ్రదర్స్, సోదరుడు. ఓకే, బి ఈజ్ ఫాదర్ ఆఫ్ హెచ్. అండ్ ఇక్కడ మనం ఒక నోట్ పాయింట్ పెట్టి ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకున్నాం. హూ, హూమ్, హూజ్ వస్తే వాళ్ళ ముందర సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవాలి. అండ్ ఈజ్ బట్ వస్తే మనము ఫస్ట్ దాంట్లో ఉన్న ఫస్ట్ పర్సన్ తీసుకుంటాం. ఇక్కడ బి గురించి మాట్లాడుతున్నాడు. బి అనేది ఫాదర్, ఎవరికి ఫాదర్, హెచ్కి ఫాదర్. అండ్ అదే విధంగా ఏకి హస్బెండ్ ఆల్సో. బి అనేవాడు ఇక్కడ రెండు క్యారెక్టర్ గా ఉన్నాడు. ఓకే, హెచ్ ఆధారంగా చూస్తే తండ్రి అయ్యాడు, ఏ ఆధారంగా చూస్తే భర్త అయ్యాడు. ఓకే, తర్వాత ఎఫ్ ఈజ్ అన్మ్యారీడ్. F is unmarried, then how is C related to A? 2 పక్కన A ఉన్నాడు కాబట్టి A దగ్గర మనం ఉండాలి. A దగ్గర మనం ఉంటే C ఏమవుతాడో మనం చెప్పడం రావాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ తెలివైన క్వశ్చన్ చూసుకుంటే ABCDEFG మరియు H లలో H G యొక్క తండ్రి. H అనేవాడు ఫాదర్, H G యొక్క తండ్రి. జి అన్నది ఎఫ్ నాకు ఏకైక సోదరుడు. హెచ్ అనేది జి యొక్క తండ్రి, జి అన్నది ఎఫ్ నాకు ఏకైక సోదరుడు. ఎఫ్ అన్నది ఈయనకు ఏకైక వదిన లేదా మరదలు. ఇక్కడ ఓన్లీ అంటే సిస్టర్ ఇన్ లా అనేది ఒక్కరే రావాలి, ఒక్కరే ఉండాలి. అంటే మరదలు అనేది ఏకైక వదిన లేదా మరదలు ఒక్కరే ఉండాలి. తర్వాత ఈ అన్నది డి యొక్క తల్లి, డి అనేది సి నకు సోదరుడు, బి అనేది హెచ్ నకు తండ్రి. బి అనేవాడు హెచ్ ఆధారంగా చూస్తే తండ్రి అయ్యాడు, ఏనకు ఏమయ్యాడు, ఏనకు భర్త అయ్యాడు. తర్వాత ఒకవేళ ఎఫ్ నకు వివాహం కానట్లయితే, ఎఫ్కు పెళ్లి కాలే, అలాంటప్పుడు సి అనే వ్యక్తి ఏనకు ఏ మగును అనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక దీనికి సంబంధించిన ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ కనుక గీస్తే అప్పుడు ఏ అనే వ్యక్తి దగ్గర మనం ఉంటే, ఏ వ్యక్తి దగ్గర మనం ఉంటే సి మనకి ఏమవుతాడో చెప్పాలంట. ఓకే, ఇక్కడ హెచ్ దగ్గర హెచ్ ఈజ్ ఫాదర్. హెచ్ ఎవరికి ఫాదర్, హెచ్ అనేవాడు తండ్రి కాబట్టి హెచ్ అనేవాడు పైన ఉండాలి. ఎవరికి ఫాదర్ అంటే జీనకు ఫాదర్. అండ్ అదే విధంగా G is the only brother of F. G అనేది ఓన్లీ బ్రదర్ అంటే ఎఫ్ ఇద్దరితో బుట్టువులు. ఓన్లీ బ్రదర్ అంటే ఎవడు ఓన్లీ బ్రదర్, G is ఓన్లీ బ్రదర్. అంటే ఎఫ్కి బ్రదర్ ఒక్కడే ఉన్నాడు, ఇంకా ఆటోమేటిక్గా ఎఫ్ ఏమవుతుందంటే సిస్టర్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఓన్లీ బ్రదర్ అన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎవరు రాకూడదు, అండ్ ఇతను కూడా ఉండకూడదు. మేబీ ఇతను ఉన్నాడే అనుకుందాం, ఇతను కూడా ప్లస్ సింబల్ అవ్వచ్చుగా. ఓకే, ఇతను కూడా ప్లస్ సింబల్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ బ్రదర్ ఉంటే ఈ బ్రదర్కి ఒక్కడే బ్రదర్, లేక ఈ బ్రదర్కి ఒక్కడే బ్రదర్, అలా అయినా ఉండొచ్చు. ఓకే, చూద్దాం. ఇంకా తర్వాత ఎఫ్ ఈజ్ ఓన్లీ సిస్టర్ ఇన్ లా. ఓకే, ఎఫ్ అనేది సిస్టర్ ఇన్ లా అంట. సిస్టర్ ఇన్ అంటే మేలా ఫిమేలా, ఫిమేల్ కాబట్టి సిస్టర్ ఇన్ లా కాబట్టి ఎఫ్కి మైనస్ సింబల్ వేద్దాం. అండ్ అదేవిధంగా లాస్ట్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఎఫ్కి పెళ్లి కాలే, అప్పుడు ఎఫ్ ఈజ్ అన్మ్యారీడ్ అంటే ఎఫ్కి పెళ్లి అవ్వకూడదు.
అప్పుడు ఖచ్చితంగా ఎఫ్ సిస్టర్ ఇన్ లా అవ్వాలి అంటే జి అనే వ్యక్తి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఓకే, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అంటే ఇక్కడ ఎవరికి సిస్టర్ ఇన్ లా? ఈకి. కాబట్టి ఈని పెళ్లి చేసుకుంటే ఎవరు? జి. జి అనేది ఈని పెళ్లి చేసుకుంటే అప్పుడు ఎఫ్ ఏమవుతుందంట? ఈయనకు సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఈ దగ్గర మనం ఉన్నది. ఓకే, సపోజ్ ఈ దగ్గర నేను ఉన్నా, జి నాకు భర్త అవుతాడు. నా భర్త వాళ్ళ చెల్లెలు నాకు సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఒక లేదా ఎఫ్కు పెళ్లి చేయాలి అనుకుంటే ఎఫ్కి మ్యారేజ్ చేసి ఎఫ్ వాళ్ళ లైఫ్ లో ఒక భర్త వచ్చేవాడు. ఆ భర్త వాళ్ళ చెల్లెలు ఈ అనేది ఏమవుతుందంటే సిస్టర్ ఇన్ లా అయ్యేది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఈజ్ అన్మ్యారీడ్. ఎఫ్కి పెళ్లి కానట్లయితే, ఎఫ్కి మ్యారేజ్ కానప్పుడు అప్పుడు ఎవరికి మ్యారేజ్ అవ్వాలి? జీనకు మ్యారేజ్ ఎవరిని చేసుకున్నాడు? ఈయనకు. ఈయన మ్యారేజ్ చేసుకుంటేనే ఎఫ్ ఏమవుతుంది? వదిన అవుతుంది. ఎవరికి? ఈయనకు. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్, ఈ ఈజ్ మదర్ ఆఫ్ డి. ఇక్కడ ఈ గాని డి గాని ఇక్కడ ఈ ఇన్వాల్వ్ అయిందిగా. ఈ ఈజ్ మదర్. ఎవరికి మదర్? డి. అంటే జీ ఈల సంతానం. వీళ్ళ సంతానం ఎవరు అంటే డి. వీళ్ళ సంతానం ఎవరంటే డి. అంటే వీళ్ళిద్దరికి చిల్డ్రన్స్ ఎవరైతారు? డి అవుతారు. తర్వాత డి ఈజ్ బ్రదర్. డి అనేవాడు బ్రో. అంటే బ్రదర్ అంటే ఎవరికి బ్రదర్? సీనకు. అంటే జీలకు ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు. తర్వాత బి ఈజ్ ఫాదర్ ఆఫ్ హెచ్. ఓకే, బి ఈజ్ ఫాదర్. ఓకే, బి ఎవరికి ఫాదర్ అంట? హెచ్కి ఫాదర్ అంట. అంటే హెచ్ ఇక్కడ ఉన్నాడు, హెచ్కి యొక్క ఫాదర్. ఓకే, ఇక్కడ బి అనేది హెచ్నకు తండ్రి. కాబట్టి బి ఇంకా పైకి రావాలి. ఓకే, తర్వాత అండ్ హస్బెండ్ ఆఫ్ ఏ. మళ్ళా బి అనేది ఇక్కడ రెండు క్యారెక్టర్గా ఉన్నాడు. ఎవరెవరు క్యారెక్టర్ అంటే హెచ్కి తండ్రిగా ఉండాలి, అండ్ అదే విధంగా ఏను పెళ్ళాడాలి, ఏను పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ఏ యొక్క భర్త అంటే అప్పుడు ఏ ఆటోమేటిక్గా భార్య అవుతుంది. ఎవరికి భార్య? బీనకు భార్య అవుతుంది. అండ్ అదే విధంగా హెచ్కి తల్లి అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ ఎఫ్ ఈజ్ అన్మ్యారీడ్. ఇది ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్. ఇది ఇచ్చిన కండిషన్ ప్రకారం డయాగ్రామ్ అయితే ఇలా విధంగా వచ్చింది. కాబట్టి అడిగిన క్వశ్చన్ ఏమంటే హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఏ. టూ పక్కన ఎవరు ఉన్నారు? ఏ. ఇక్కడ మనం ఉన్నాం. ఓకే, ఏ సి దగ్గర రావాలి. సి ఇక్కడ ఉన్నాడు. ఓకే, సి ఇక్కడ రావాలి అంటే సి యొక్క జెండర్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? డి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. డి అనేవాడు బ్రదర్, కానీ సి యొక్క జెండర్ చెప్పలేం. కానీ ఏ దగ్గర నుంచి సి వరకు రావాలి అంటే ఇక్కడ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ రావడం లింక్ ఎవరు? హెచ్ మీకు ఏమవుతాడు? కొడుకు. మీ కొడుకు వాళ్ళ కొడుకు మనకేమవుతాడు? మనవడి వాళ్ళ చిల్డ్రన్స్. మనవడి వాళ్ళ కొడుకో కూతురో తెలియదు. కొడుకు అయితే ముని మనవడు అని చెప్పేవాళ్ళం, కూతురు అయితే ముని మనవరాలని చెప్పేవాళ్ళం. కానీ సి యొక్క జెండర్ క్లారిటీగా లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తామంటే ఇక్కడ ఆన్సర్ ఏం రాయాల్సి వస్తుందంటే సన్ వాళ్ళ సన్, గ్రాండ్ సన్ వాళ్ళ చైల్డ్, గ్రేట్ గ్రాండ్ సన్ చైల్డ్ అని చెప్పాలి. ఓకే, ఇక్కడ గ్రేట్ గ్రాండ్ సన్ చైల్డ్ అనేది మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, లేదా తెలుగు ఇంకా ఇలా అయినా ఉండొచ్చు ఆప్షన్లో. తెలుగులో ఏమంటే ముని మనవడు. ఓకే, ముని మనవడ లేక మనవడి యొక్క పిల్లలు అని చెప్పచ్చు. లేదా మనకు ఆప్షన్స్లో ఇంకా ఏ విధంగా ఉండొచ్చు అంటే ఇక్కడ నుంచి సన్స్. ఓకే, సన్స్ అంటే అపాస్ట్రఫియస్, సన్స్ చిల్డ్రన్, సన్స్ చైల్డ్ అని కూడా మనకు ఆప్షన్లు అయితే ఉండొచ్చు. ఓకే, డిపెండింగ్ ఆన్ ఆప్షన్ బట్టి మనము ఆన్సర్ అయితే పర్ఫెక్ట్ గా చేయడం రావాలి. ఇక్కడ సన్ అంటే కొడుకు వాళ్ళ కొడుకు, ఇక్కడ వరకు వచ్చేస్తాడు. కొడుకు వాళ్ళ కొడుకు. చైల్డ్ అంటే సి యొక్క జెండర్ చెప్పలేము. ఒకవేళ సి యొక్క జెండర్ ప్లస్ అయితే సన్ అని చెప్పేవాళ్ళం, సి యొక్క జెండర్ మైనస్ అయితే డాటర్ అని చెప్పేవాళ్ళం. ఇక్కడ ప్లస్ అయితే ముని మనవడు అని చెప్పేవాళ్ళం, మైనస్ ఉంటే ముని మనవరాలని చెప్పేవాళ్ళం. కాబట్టి మనకు డిపెండింగ్ ఆన్ ఆప్షన్స్ బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ there are 9 members. There are 9 members. M, N, O, P, Q, R, S, T and U are a joint family. వీరంతా కూడా ఒక ఉమ్మడి కుటుంబం వాళ్ళంట. ఎంతమంది? 9 మంది. There are 3 married couple. ఇక్కడ ముగ్గురికి పెళ్లిళ్ళు చేయాలి మనం. ముగ్గురు పెళ్ళైన జంట అంటే 6గురికి పెళ్లిళ్ళు చేయాలి. ఒకే తర్వాత ఇన్ ద ఫ్యామిలీ N is the doctor. అందులో ఆ 9 మందిలో ఎన్ యొక్క ప్రొఫెషన్ కూడా ఇచ్చాడు. ఎన్ ఏం వృత్తి చేస్తున్నాడంట? డాక్టర్. ఎన్ అనేవాడు డాక్టర్ అయితే అండ్ ద బ్రదర్ ఆఫ్ ఓ అండ్ పి, ఎన్ అనేవాడి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ అండ్ అంటే అండ్ వచ్చినా ఈజ్ బట్, అండ్ ఈజ్ బట్ వస్తే ఎవరి గురించి తీసుకోవాలి? ఫస్ట్ పర్సన్ ఎన్ గురించి తీసుకోవాలి. ఎన్ ఈజ్ ఏ డాక్టర్. ఎన్ అనేవాడు డాక్టర్. ఎన్ అండ్ అదే విధంగా బ్రదర్ ఆఫ్ ఓ అండ్ పి, ఇద్దరి కలిపి సోదరుడు అంట. ఎవరు? ఎన్ అనే వ్యక్తి. మళ్ళా క్యూ ఈజ్ మదర్ ఆఫ్ ఎస్. క్యూ అనేవాడు తల్లి. క్యూ అనేది ఎవరికి తల్లి? ఎస్ నాకు తల్లి. తర్వాత టీ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎం. టీ అనేది భార్య. టీ అనేది భార్య అయితే అప్పుడు ఎవరికి భార్య? ఎమ్కు భార్య. అప్పుడు ఎం అనేది భర్త అవుతాడు. ఎవరికి భర్త అంటే టీనకు భర్త. తర్వాత ఎం ఈజ్ ద గ్రాండ్ ఫాదర్. ఎం అనేవాడు గ్రాండ్ ఫాదర్ అంటే పైన డబుల్ జనరేషన్ లో ఉండాలి. పైన కాక ఆ పైన జనరేషన్ లో ఉండాలి. ఎవరికి గ్రాండ్ ఫాదర్? ఎస్ నాకు గ్రాండ్ ఫాదర్. ఓ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఎం. ఓ ఈజ్ ద ఓన్లీ డాటర్. ఓ ఈజ్ ద ఓన్లీ డాటర్ అంటే ఓ ఒక్కగానొక కూతురు. ఎవరికి? ఇక్కడ ఎంకి. కూతురు ఒకటే, కొడుకులు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ యు ఈజ్ ద డాటర్ ఆఫ్ పి అండ్ ఆర్. యు అనేది కూతురు. ఎవరి కూతురు? పి మరియు ఆర్ ఇద్దరి కలిపి కూతురు. కానీ పి మరియు ఆర్ ఎవరు? ఇద్దరి కలిపి కూతురు అంటే పి మరియు ఆర్ ఇద్దరు భార్య భర్తలు అవ్వాలిగా. అప్పుడు భార్య ఎవరో భర్త ఎవరో క్లారిటీ అయితే లేదు. అడిగిన క్వశ్చన్ వచ్చి హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ది డాక్టర్. డాక్టర్ అంటే ఎవరు? ఎన్. ఎన్ యొక్క భార్య ఎవరు అనేది క్వశ్చన్. ఇక్కడ ఒక ఉమ్మడి కుటుంబంలో 9 మంది సభ్యులు ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి మరియు యు ఉన్నారు. ఆ కుటుంబంలో 3 వివాహిత జంటలు. ఇక్కడ 3 పెళ్ళైన జంటలు ఉన్నారట. 3 వివాహిత జంటలు. ఎన్ అన్నది ఒక వైద్యుడు మరియు ఓ మరియు పీనకు సోదరుడు. క్యూ అన్నది ఎస్ యొక్క సోదరుడు. క్యూ అనేది కూడా ఎస్ యొక్క సోదరుడు అంట. తర్వాత టి ఎం యొక్క భార్య. ఎం అన్నది ఎస్ యొక్క తాతగారు. ఓ అన్నది ఎంనకు ఏకైక కుమార్తె. ఓ అన్నది ఏమి? ఓ అనేది ఎమునకు ఓన్లీ వన్ డాటర్. ఎవరికి డాటర్? ఎంకి డాటర్. ఎవరు? ఓ. తర్వాత యు అన్నది పి మరియు ఆర్ యొక్క కుమార్తె. యు అనేది పి ఆర్ ఇద్దరికి కూతురే అంటే అప్పుడు పి అండ్ ఆర్ ఖచ్చితంగా భార్య భర్తలు అవ్వాలి. తర్వాత అయినా డాక్టర్ భార్య ఎవరు? వైద్యుని భార్య ఎవరు అనేది క్వశ్చన్. ఓకే, దీనికి సంబంధించి మనకు ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ ఎలా వస్తుందో మనం పర్ఫెక్ట్ గా గీస్తే ఇక్కడ కండిషన్ ఏమి? ఆ కుటుంబంలో 3 వివాహిత జంటలు ఉండాలి. అండ్ మొత్తం ఈ 9 మందిని మన ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ గీసిన తర్వాత 3 మ్యారీడ్ కపుల్ అయి ఉండాలి. ఓకే, చూద్దాం. ఫస్ట్ వన్ ఎన్ ఈజ్ ఏ డాక్టర్. ఎన్ మరియు ఓ మరియు పీనకు సోదరుడు. ఎన్ ఈజ్ ఏ డాక్టర్ ద బ్రదర్ ఆఫ్ ఓ అండ్ పి. ఇక్కడ ఎన్, ఓ, పి 3 అయితే తోబుట్టువులు. ఈ 3 తోబుట్టువులు. బట్ ఎన్ ఈజ్ ఏ బ్రదర్. ఎన్ ఈజ్ ఏ బ్రదర్. ఎవరికి బ్రదర్? ఎన్ అనేది ఒక వైద్యుడు మరియు ఓ మరియు పీనకు సోదరుడు. కానీ ఇద్దరికీ బ్రదరే ఎన్. కాబట్టి ఎన్ ఏమవుతా అంటే ఒక డాక్టర్. ఎన్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది డాక్టర్. తర్వాత క్యూ అన్నది ఎస్ యొక్క సోదరుడు. ఇక్కడ క్యూ గాని ఎస్ గాని ఉన్నారా? లేదు. తర్వాత చూద్దాం. ఇక్కడ టి ఎం యొక్క భార్య. ఎం అన్నది ఎస్ యొక్క తాతగారు. ఇక్కడ ఏవి లేవు. ఓ అన్నది ఎంనకు ఏకైక కుమార్తె. ఓ అన్నది ఎంనకు ఏకైక కుమార్తె. ఇక్కడ ఓ ఇన్వాల్వ్ అయిందిగా.
కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ గా ఎవరు కూడా ఇన్వాల్వ్ అయిపోయారంటే ఎం. ఓ అనేది ఓన్లీ డాటర్, అప్పుడు ఇద్దరు కూడా తమ్ములే అవుతారు. ఎవరికి ఓన్లీ డాటర్? ఎమ్కు ఓన్లీ డాటర్, అప్పుడు ఎమ్కి కూతురు ఒకటే, రిమైనింగ్ ఇద్దరు కూడా కొడుకులే. అప్పుడు ఖచ్చితంగా పి యొక్క జెండర్ ఇవ్వలే కానీ ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఏకైక అనే పదం ఉపయోగించి ఇక్కడ కూతురు ఓ ఒక్కటే ఉండాలి, రిమైనింగ్ ఇద్దరు కొడుకులే అయి ఉండాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకా కండిషన్ వచ్చి ఇక పైన వదిలేసింది టి ఎం యొక్క భార్య. అంటే టి అనేది ఎంకి ఏమవుతుందంటే భార్య అవుతుంది. అప్పుడు టి అండ్ ఎం ఇద్దరు ఏమవుతారంటే భార్యాభర్తలు అవుతారు. టి అండ్ ఎం భార్యాభర్తలు అయితే వీరిద్దరి యొక్క సంతానమే వీళ్ళు ముగ్గురు, వీళ్ళ యొక్క సంతానమే వీళ్ళు ముగ్గురు. అండ్ అదేవిధంగా టి ఏమైంది? భార్య అయింది. టి భార్య అయితే అప్పుడు ఎం ఏమవుతుందంటే భర్త అవుతాడు. కాబట్టి ఇక్కడ కండిషన్ వచ్చి టి ఎం యొక్క భార్య, తర్వాత ఎం అనున్నది ఎస్ యొక్క తాతగారు. ఎం అనేది గ్రాండ్ ఫాదర్. ఎవరికి గ్రాండ్ ఫాదర్? ఎస్ కి. అంటే ఎన్ యొక్క కొడుకో కూతురో ఎస్ అయి ఉండాలి, ఓ యొక్క కొడుకో కూతురు ఎస్ అయి ఉండాలి, పి యొక్క కొడుకో కూతురో ఎస్ ఉండాలి. అంటే వీళ్ళ కింద జనరేషన్ వస్తేనే ఎం అనేవాడు తాతగారు అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, చూద్దాం. ఈ ముగ్గురులో ఖచ్చితంగా ఎవరో ఒకరైతే పెళ్లి చేసుకోవాలి. అడిగిన క్వశ్చన్ కూడా డాక్టర్ అంటే ఎన్ యొక్క భార్యనే కాబట్టి ఖచ్చితంగా ఎవరికి పెళ్లి అయి ఉంటుంది? ఎన్కి పెళ్లి అయి ఉంటుంది. ఓకే, చూద్దాం. టి ఎం యొక్క భార్య. ఓకే, ఇక్కడ ఈ ఒక కండిషన్ ఒకటి ఆపాం. ఓ అనేది కూడా క్లియర్. యు అనున్నది పి మరియు ఆర్. ఓకే, ఈ పి మరియు ఆర్ ఇద్దరు ఎవరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్. పి మరియు ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళ యొక్క పి మరియు ఆర్ యొక్క కూతురు. యు అనున్నది పి మరియు ఆర్ యొక్క కుమార్తె. యు ఈజ్ ద డాటర్ ఆఫ్ పి అండ్ ఆర్. యు అనేది వీళ్ళ యొక్క కూతురు రావాలి. కూతురు అంటే కిందకు ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా పి మరియు ఆర్ పేరెంట్స్. ఎవరికి పేరెంట్స్? యునకు పేరెంట్స్. ఇక్కడ ఇచ్చిన కండిషన్ లో 3 మ్యారీడ్ కపుల్ రావాలిగా, ఇక్కడ 2 మ్యారీడ్ కపుల్సే వచ్చేది. తర్వాత ఇక్కడ యు అనున్నది పి మరియు ఆర్ యొక్క కుమార్తె అయినా డాక్టర్ యొక్క భార్య ఎవరు? ఒక ఇక్కడ ఈ మొత్తం యొక్క డాక్టర్ అంటే ఇక్కడ ఎవరు? ఎన్ అనే వాళ్ళు డాక్టర్. ఓకే, ఎన్ ఈజ్ ఏ డాక్టర్. ఓకే, ఖచ్చితంగా ఎన్ అనేవాడు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలంట. ఓకే, అప్పుడు భార్య ఎవరు అంటే మైనసేగా. ఓకే, వీళ్ళకి సంతానం వాడు ఇవ్వలే. ఇక్కడ ఇచ్చిన కండిషన్ వచ్చి క్యూ అనున్నది ఎస్ యొక్క సోదరుడు. ఓకే, ఇక్కడ ఈ యొక్క కొడుకో కూతురు ఎవరో చెప్పలేం, ఎవరు ఎస్ అనుకుందాం. ఓకే, ఎస్ ఇక్కడ కూడా రావచ్చు. బట్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఇక్కడ ఎస్ ఇక్కడ ఉన్న ఎం అనేవాడు తాతగారు అయితే అవ్వాలి. తర్వాత క్యూ అన్నది ఎస్ యొక్క సోదరుడు. అంటే వీళ్ళిద్దరికి క్యూ అండ్ ఎస్ తో బుట్టువులు. క్యూ అన్నది ఎస్ యొక్క సోదరుడు. ఇక్కడ ప్లస్ సింబల్ రావాలి. తర్వాత ఇంకా కండిషన్, ఇక మిగిలిపోయిన మొత్తం 9 మంది రావాలిగా. 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్. ఓకే, ఈ 9 మెంబర్స్ లో ఇక్కడ యు హూ ఈజ్ వైఫ్ ఆఫ్ డాక్టర్. ఇక్కడ ఎం ఎన్నో పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఓకే, ఎం ఎన్ ఓ పి క్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దేర్ ఆర్ 9 members MNOPQRSTU ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ. ఇక్కడ 9 మంది వ్యక్తులు ఉన్నారు. ఈ 9 మంది వ్యక్తులు కూడా ఒక ఉమ్మడి కుటుంబం వారు ఉన్నారంట. ఇక్కడ దేర్ ఆర్ ఏ 3 మ్యారీడ్ కపుల్. ఇక్కడ 3 పెళ్ళైన జంటలు ఉన్నారు. ఇక్కడ ఈ 3 పెళ్ళైన జంటలు చూపించాలి. ఈ 9 మందిలో 3 పెళ్ళైన జంటలు అంటే 6 వ్యక్తులకు మనం పెళ్లి చేయాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇచ్చిన కండిషన్ వచ్చి ఎన్ ఈజ్ ద డాక్టర్ ఆఫ్ అండ్ బ్రదర్ ఆఫ్ ఓ అండ్ పి. ఎన్ అనేవాడు డాక్టరు మరియు అదే విధంగా ఓ మరియు పి ఇద్దరికి కూడా బ్రదరే అవుతాడంట. ఎవరు? ఎన్ అనే పర్సన్.
తర్వాత క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్. క్యూ అనేది తల్లి. ఎవరికి తల్లి? ఎస్ కి తల్లి. టీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎం. టీ ఈజ్ ఏ వైఫ్. టీ భార్య అయితే అప్పుడు ఎం ఏమవుతాడు? భర్త. టీ ఎం ఇద్దరు భార్య భర్తలు అవుతారు. తర్వాత ఎం ఈజ్ ద గ్రాండ్ ఫాదర్. ఎం అనేవాడు తాతగారు అవ్వాలి. ఎవరికి తాతగారు అవ్వాలి అంటే ఎస్ నకు తాతగారు అవ్వాలంట. అప్పుడు తాతగారు అవ్వాలంటే ఖచ్చితంగా ఎం అనేవాడు పైన జనరేషన్ ఉండాలి. మళ్ళీ ఎం యొక్క కొడుకో కూతురు యొక్క కొడుకనే కూతురు కానీ ఎస్ అయితే ఉండాలి. అంటే ఎస్ అనేవాడు 2 జనరేషన్ కిందికి అయితే ఉండాలి. తర్వాత ఓ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఎం. ఓ అనేది ఏకైక కుమార్తె. ఎవరికి? యమునకు. అంటే యమ్ముకు ఎంతమంది సంతానమైనా ఉన్ని ఆ యమ్ముకు ఎంతమంది సంతానం అయితే ఉన్నారో ఆ సంతానం అన్నిట్లోనూ కూతురు ఒక్కటే ఉండాలి. కూతురు ఎవరు? ఓ అనేది కూతురు మాత్రమే ఉండాలి. కాబట్టి ఇక్కడ రిమైనింగ్ అందరూ కూడా కొడుకులే ఉండాలి అని అర్థం. యు ఈజ్ ద డాటర్ ఆఫ్ పి అండ్ ఆర్. యు అనేది ఇద్దరి కలిపి కూతురు అంటే అప్పుడు ఖచ్చితంగా పి అండ్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఈ ఇద్దరు భార్య భర్తలు అవుతారు. ఎవరెవరు? పి అండ్ ఆర్. పి అండ్ ఆర్ వాళ్ళ కూతురే యు అంట. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ డాక్టర్. డాక్టర్ వాళ్ళ భార్య. డాక్టర్ ఎవరు ఇక్కడ? ఎన్. ఎన్ వాళ్ళ భార్య ఎవరో అడుగుతున్నాడు క్వశ్చన్. ఇక్కడ ఒక ఉమ్మడి కుటుంబంలో 9 మంది సభ్యులు ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి మరియు యు ఉన్నారు. ఆ కుటుంబంలో 3 వివాహిత జంటలు కలరు. ఎన్ అనున్నది ఒక వైద్యుడు. ఎన్ అనున్నది ఒక వైద్యుడు. అండ్ అదే విధంగా మరియు ఓ మరియు పీనకు సోదరుడు. ఓకే, డయాగ్రామ్ గీసుకుంటూ వెళ్దాం. ఇక్కడ డయాగ్రామ్ వచ్చి ఎన్ అనేవాడు బ్రదర్. ఓకే, ఎన్ ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్. ఎవరెవరికి బ్రదర్ అంటే ఓకి అండ్ అదే విధంగా పీనకు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎన్ అనేది ఒక వైద్యుడు మరియు ఓ మరియు పీనకు సోదరుడు. ఇది ఇక్కడ క్లియర్. తర్వాత క్యూ అన్నది ఎస్ యొక్క తల్లి. ఇక్కడ క్యూ గాని ఎస్ గాని ఉన్నారా? లేరు. ఓకే, తర్వాత చూద్దాం. టి ఎం యొక్క భార్య. ఇక్కడ టీ గాని ఎం గాని ఎవరు లేరు. తర్వాత చూద్దాం. ఓకే, ఎం అనేది ఎస్ యొక్క తాతగారు. ఇది కూడా ఎం గాని ఎస్ గాని లేరు. ఓకే, కండిషన్ తర్వాత చూద్దాం. ఓ అనున్నది అంటే ఇక్కడ వరకు ఒక ఈ కండిషన్ నుంచి ఈ కండిషన్ వరకు మనం ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలేదు. తర్వాత చూద్దాం ఈ కండిషన్ మొత్తం అంతా. ఓ అనున్నది ఇక్కడ ఆడి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఓ అనున్నది ఎంనకు ఏకైక కుమార్తె. ఓ అనున్నది కుమార్తె అంట. ఓన్లీ 1 డాటర్. ఎవరికి ఓన్లీ డాటర్? ఎంకి. అప్పుడు ఆడి ఎం ఇన్వాల్వ్ అయ్యారుగా. అంటే ఇప్పుడు వీళ్ళు 3 కూడా ఎం యొక్క సంతానమే. కూతురు ఒక్కటే. ఎవరు కూతురు? ఓ కూతురు ఒక్కడే ఉండాలి. రిమైనింగ్ 2 కొడుకులే ఉండాలి. వీళ్ళు 3 కూడా ఎవరి యొక్క సంతానం? ఎం యొక్క సంతానం. కాబట్టి ఎం యొక్క భార్య అంటే టి అండ్ ఎం ఇద్దరు కూడా భార్యాభర్తలే అవుతారు. అప్పుడు టి భార్య అయితే అప్పుడు ఎం అనేవాడు భర్త. ఓకే, ఎంకి ఒకగానో కూతురు. ఎమ్మకు ఒకగానో కూతురన్నా టీనకు ఒకగానో కూతురన్నా ఒకటే. కాబట్టి వీరిద్దరికి ఒక్కగానో కూతురు ఓ అయినప్పుడు ఈ రిమైనింగ్ 2 కూడా కొడుకులే అవుతారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ ఈ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ వన్, ఇక అడిగిన కండిషన్ నుంచి ఎం అన్నది ఎస్ యొక్క తాతగారు. ఎం అనేది తాతగారే. ఎవరికి తాతగారు? ఎస్ కావాలంటే అప్పుడు ఎన్ యొక్క కొడుకో కూతురు ఎస్ కావచ్చు. ఓ కూడా కొడుకో కూతురు ఎస్ కావచ్చు. పీనకు కూడా కొడుకో కూతురు ఎస్ కావచ్చు. కాబట్టి ఇక్కడ ఇంకా కండిషన్ వచ్చి యు అన్నది పి మరియు ఆర్ యొక్క కుమార్తె. పి మరియు ఆర్ ఇద్దరు కూడా మ్యారీడ్ కపుల్స్. పి ప్లస్ అయితే ఆర్ ఆటోమేటిక్గా మైనస్. ఓకే, వీళ్ళ యొక్క సంతానమే ఎవరంటే యు. ఓకే, కూతురు కాబట్టి మైనస్. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ ఆడి కండిషన్. ఇక్కడ క్యూ అన్నది ఎస్ యొక్క తల్లి. క్యూ అనేది మదర్ అవ్వాలంట. ఆల్రెడీ 3 మ్యారీడ్ కపుల్ అవ్వాలంటే ఓ పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటే లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ క్యూ అనేది ఫిమేల్ కేటగిరీ రావాలంట. ఓ ఆల్రెడీ ఫిమేల్ కేటగిరీ.
అంటే మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఒక లేడీస్ని పెళ్లి చేసుకోరు, ఒక లేడీస్ జెంట్స్ని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు క్యూ మదర్ అవ్వాలంటే ఎవరికి మదర్ అవ్వాలి? ఎస్కి మదర్ అవ్వాలి. ఇప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకునే అవకాశం ఎవరు ఉందంటే ఎన్ అనేది ఖాళీగా ఉన్నాడు, ప్లస్ మేల్ జెండర్. కాబట్టి ఎన్ అనే వ్యక్తి క్యూను మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు క్యూ ఏమవుతుంది? ఫిమేల్ కేటగిరీ అవుతుంది. అప్పుడు ఫిమేల్ కేటగిరీ ఉన్నప్పుడు అప్పుడు క్యూ అనేది తల్లినేగా అయ్యేది. క్యూ మదర్ ఎవరికి మదర్? ఎస్కి మదర్. అప్పుడు ఎస్ అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఇంకొక కండిషన్, ఎం అనేది ఎస్ యొక్క తాతగారు, ఎం అనేవాడు తాతగారేగా, కొడుకు వాళ్ళ చిల్డ్రన్. ఇక్కడ మనం ఉంటే మై ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఈజ్ ఎ గ్రాండ్ ఫాదర్. పర్ఫెక్ట్. ఒక ఇది డయాగ్రామ్ ఇచ్చిన కండిషన్ ఆధారంగా ఇది ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ ఇదైతే అవుతుంది. కాబట్టి అడిగిన క్వశ్చన్ ఏమంటే ఆయన డాక్టర్ యొక్క భార్య ఎవరు? ఇక డాక్టర్ ఎవరు? ఎన్ ఈజ్ ఏ డాక్టర్. ఎన్ ఈజ్ ఏ డాక్టర్ అనేది ఎన్ అయితే అడిగాడు. కాబట్టి ఎన్ యొక్క భార్య ఎవరు అంటే క్యూ. మన ఆన్సర్ అంతా మనకు అడిగిన క్వశ్చన్ మొత్తం అంతా క్యూ మీదనే రెఫరెన్స్ చేసి అడిగాడు. కాబట్టి మన పర్ఫెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ క్యూ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, W and T. ఓకే, W and T ఆర్ మ్యారీడ్ టు ఈచ్ అదర్. W మరియు T ఒకరికొకరు పెళ్లి చేసుకున్నారంట, కానీ అక్కడ మేల్ ఎవరో ఫిమేల్ ఎవరో క్లారిటీ లేదు. అండ్ మ్యారీడ్ టు ఈచ్ అదర్ అండ్ హ్యావ్ ఓన్లీ 2 చిల్డ్రన్స్. WTకి ఇద్దరు చిల్డ్రన్స్ అంట. అంటే ఎంతమంది అయినా కానీ అంటే ఇద్దరు చిల్డ్రన్స్ ఉండాలి. ఇద్దరు చిల్డ్రన్స్ కూడా కొడుకు ఒకరు కూతురు ఒకరు, లేక ఇద్దరు కొడుకులే లేక ఇద్దరు కూతురు ఎలా అయినా ఉండొచ్చు, బట్ ఇద్దరు చిల్డ్రన్స్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్, K and M ఆర్ మ్యారీడ్ ఈచ్ అదర్. K మరియు M కూడా ఇద్దరు ఒకరికొకరు పెళ్లి చేసుకున్నారు. అండ్ మ్యారీడ్ టు ఈచ్ అదర్ అండ్ హ్యావ్ ఓన్లీ 3 చిల్డ్రన్స్. K మరియు M కి 3 చిల్డ్రన్స్ అయితే ఉన్నారంట. తర్వాత R ఈజ్ ద సిస్టర్ ఆఫ్ S అండ్ Y. R అనేది సిస్టర్. ఎవరికి సిస్టర్? S అండ్ Y ఇద్దరికి కూడా సిస్టరే. ఎవరు? R ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ S అండ్ Y. ఇప్పుడు R, S, Y ఈ 3 ఒక సంతానం వాళ్ళు. ఎందుకంటే సిస్టర్ తోబుట్టువులేగా. అంటే వీళ్ళు 3 కూడా RSY ఎవరి యొక్క కొడుకులు కూతురు అంటే K అండ్ M కి ఓన్లీ 3 చిల్డ్రన్స్ కి మ్యాచ్ అవుతారు. నెక్స్ట్ వన్, ఎన్స్ మదర్ అండ్ ఈజ్ ఏ T. ఎన్ వాళ్ళ తల్లి ఎవరంటే T అంట. ఎన్ వాళ్ళ తల్లి T అయినప్పుడు ఎన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ M. ఎన్ అనేవాడు బ్రదర్. ఎవరికి బ్రదర్? M కి బ్రదర్. ఓకే, ఎన్స్ వాళ్ళ తల్లి ఎవరు అంటే T. అండ్ అదేవిధంగా ఎన్ వాళ్ళ బ్రదర్ వచ్చి ఎన్ ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ M అండ్ ఈజ్ ఏ బ్యాచులర్. అన్ అంటే ఎవరి గురించి మాట్లాడాలంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎన్ గురించి మాట్లాడాలి. ఎన్కి వివాహం అయితే కాలేదు, ఎల్కి పెళ్ళి అయితే కాలేదంట. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ అన్ అంటే ఎన్ గురించి మాట్లాడినట్టు లెక్క. మళ్ళా K ఈజ్ ఫాదర్ ఆఫ్ R. K అనేవాడు తండ్రి. ఎవరికి తండ్రి? R నకు తండ్రి. హౌ ఈజ్ T రిలేటెడ్ టు Y. T అనే వ్యక్తి Y నకు ఏ మగును? Y దగ్గర మనం ఉంటే T ఏమవుతాడో చెప్పాలి. ఇక్కడ W మరియు T ఒకరినొకరు వివాహం చేసుకున్నారు మరియు వారికి 2 పిల్లలు మాత్రమే కలిగి ఉన్నారు. K మరియు M కూడా ఒకరికొకరు వివాహం చేసుకున్నారు, వారికి 3 పిల్లలైతే మాత్రమే కలిగి ఉన్నారు. R అన్నది S మరియు Y నకు ఏకైక సోదరి. అని ఇక్కడ ఈ 3 కూడా తోబుట్టువులే. R అన్నది S మరియు Y కి ఏకైక సోదరి అంట. అంటే ఈ 3 కూడా తోబుట్టువులే. కాబట్టి ఈ 3 ఎవరి యొక్క పిల్లలు అవుతారు? ఇప్పుడు K అండ్ M యొక్క పిల్లలైతే అవుతారు. ఓకే, T అన్నది N యొక్క తల్లి, N అన్నది M యొక్క సోదరుడు. ఇప్పుడు N, M ఇక్కడ లింక్ కలపాలి. ఓకే, N, M కి లింక్ కలిపితే సరిపోతుంది. తర్వాత N అన్నది M యొక్క సోదరుడు, N కు వివాహం కాలేదు.
కే అన్నది ఆర్నకు తండ్రి అయితే టీ అనే వ్యక్తి వైతో గల సంబంధం ఏమిటి అనేది క్వశ్చన్. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ కనుక పర్ఫెక్ట్ గా మనం గీస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కే మరియు ఎంకి మ్యారేజ్ చేద్దాం. కే మరియు ఎంకి మ్యారేజ్ చేస్తే, ఓకే, కే మరియు ఎంకి మ్యారేజ్ చేస్తే వీళ్ళలో కొడుకోకు ఇక్కడ భార్య ఎవరు భర్త ఎవరు క్లారిటీ లేదు. బట్ ఇద్దరు కూడా మ్యారీడ్ కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్సే. అండ్ అదే విధంగా వివాహం చేసుకుని వారికి 3 పిల్లలు మాత్రమే ఉన్నారు. వీళ్ళకి 3 సన్స్, 3 చిల్డ్రన్స్. వారు ఎవరెవరంటే ఆర్, ఓకే, ఆర్ ఎస్ వై. ఎందుకంటే ఆర్ అన్నది ఎస్ మరియు వై నకు సోదరి కాబట్టి ఆర్ అనేది ఫిమేల్ కేటగిరీ, సిస్టర్. ఎవరెవరికి? ఎస్ అండ్ వైకి. ఓకే, ఏకైక సోదరి అంటే ఇక్కడ ఆర్ ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ ఎస్ అండ్ వై. ఇక్కడ ఎస్ అండ్ వైకి సిస్టర్ ఎవరు? ఎస్ అండ్ వైకి ఆర్ ఈజ్ ఏ సిస్టర్, బట్ కే అండ్ ఎం ఈజ్ ఏ మ్యారీడ్ కపుల్. నెక్స్ట్ అదే విధంగా టీ అన్నది ఎన్ యొక్క తల్లి. ఇక్కడ టీ గాని ఎన్ గాని రాలేదు. ఎన్ అన్నది ఎం యొక్క సోదరుడు. ఇక్కడ ఎన్ ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ ఎం. ఓకే, ఎన్ ఈజ్ బ్రదర్ అంటే ఇద్దరు ఎన్ను ఎమ్ము తోబుట్టువులు. ఎన్ ఈజ్ ఏ బ్రదర్. ఓకే, ఎన్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎం అండ్ ఈజ్ ఏ బ్యాచులర్. ఎన్ అనే వ్యక్తికి పెళ్లి కాలే. ఓకే, ఎన్ అనే వ్యక్తికి పెళ్లి కాలేదు. నెక్స్ట్ అదే విధంగా ఎన్స్ మదర్ అండ్ ఈజ్ ఏ టీ అంటే వీళ్ళిద్దరికి తల్లి ఎవరు అంటే టీ. వీళ్ళిద్దరికి తల్లి ఎవరు అంటే టీ అనేది తల్లి. అండ్ అదే విధంగా టీ ఎవరిని పెళ్లి చేసుకుంది? డబ్ల్యూని పెళ్లి చేసుకుంది. టీ అండ్ డబ్ల్యూ. ఓకే, టీ అండ్ డబ్ల్యూ ఆర్ మ్యారీడ్ కపుల్. టీ అండ్ డబ్ల్యూ ఈజ్ ఏ మ్యారీడ్ కపుల్. ఇక్కడ ఎన్స్ మదర్ అండ్ ఈజ్ ఏ టీ. టీ అనేది తల్లి, టీ తల్లి అయితే అప్పుడు డబ్ల్యూ అనేది ఫాదర్ అవుతారు. ఎవరికి? ఎన్కి అండ్ ఎంకి. ఇక్కడ ఇద్దరిలో జెండర్ ఎవరో ఇంకా క్లారిటీ రాలే. ఓకే, చూద్దాం. కే అనున్నది ఆర్నకు తండ్రి అయితే కే అనేది తండ్రి, కే అనేది ఫాదర్. ఎవరికి? ఆర్కి. అప్పుడు కే ప్లస్ అయితే ఎం ఆటోమేటిక్ గా మైనస్ సింబల్. ఓకే, ఇచ్చిన క్లారిటీ మొత్తం అంతా డయాగ్రామ్ మొత్తం పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఒకసారి చూసుకుంటే డబ్ల్యూ మరియు టీ ఒకరొకరు వివాహం చేసుకున్నారు. డబ్ల్యూటీ వివాహం చేసుకున్నారు, వాళ్ళకి 2 పిల్లలు. తర్వాత కే మరియు ఎం ఒకరొకరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి 3 సంతానం. తర్వాత ఆర్ అన్నది ఎస్ మరియు వైనకు సోదరి. ఆర్ ఇద్దరికి సిస్టరే. తర్వాత టీ అన్నది ఎన్ యొక్క తల్లి. టీ అనేది ఎన్కి తల్లి అవుతుంది. ఓకే, క్లియర్. ఎన్ అన్నది ఎం యొక్క సోదరుడు. ఎన్ అనేవాడు ఎంకి బ్రదర్, బట్ ఇట్స్ ఈస్ ఏ బ్యాచులర్, మ్యారేజ్ కాలే. తర్వాత ఎన్కు వివాహం కాలేదు. కే అనేది ఆర్నకు తండ్రి. కే అనేవాడు ఫాదర్ అయితే ఆర్కి ఫాదర్ అన్నా, ఎస్కి ఫాదర్ అన్నా, వైకి ఫాదర్ అన్నా ఒకటే. ఓకే, ఈ 3కి ఫాదర్ కే అయినప్పుడు ఎం అనేది మదర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన కండిషన్ మొత్తం క్లియర్. అడిగిన క్వశ్చన్ వచ్చి టీ అనే వ్యక్తి వైతో గల సంబంధం ఏమి? హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు వై? 2 పక్కన ఎవరు ఉన్నారు? వై. ఇక్కడ నేనున్నా. ఇక్కడ నుంచి టీ దగ్గర రావాలి. ఇక్కడ ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే లింక్ ఎవరు? నాకు ఎం. నాకు ఎం నాకు ఏమవుతుందంటే మదర్. నా మదర్ వాళ్ళ మదర్ ఏమవుతుందంటే మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అనేది రైట్ ఆన్సర్. ఓకే, అమ్మమ్మ తెలుగులో చెప్పాలంటే అమ్మమ్మ అనేది మన ఆప్షన్లో అయితే ఉండాలి. ఓకే, ఇటీవల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొత్త ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఎలా అంటే డైరెక్ట్ రిలేషన్ చెప్పకుండా మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అమ్మమ్మ అని చెప్పకుండా దాన్ని విడదీసి ఆన్సర్ చెప్తున్నాడు. ఎలా అంటే వైకి ఎం మదర్ వాళ్ళ మదర్ అంటే మదర్స్ మదర్ అనేది మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. మనకు ఆప్షన్లో మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ కనపడినా రైట్ ఆన్సర్, లేక మదర్స్ మదర్ కనపడినా కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.